Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of day 2nd December and 3rd December. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా రేపటి మార్కెట్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. మన ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ అన్ని ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కోర్స్ అయితే మీకు ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే రీసెంట్గా అయితే బ్యాచ్ స్టార్ట్ చేస్తాను నిన్నటించే. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దాన్ని కాల్లో వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ మార్కెట్ జరిగింది ఫ్రెండ్స్. సో అది ఏం జరిగింది ఏంటనేది ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రివర్సల్ అయ్యింది. రివర్సల్ అంటే ఎక్కడ ఎలాగైంది ఏంటి అనేది మీకు ఈ పాయింట్ చెప్పాలన్నమాట. మీకు యాక్చువల్ చెప్పాలంటే నిన్న అనాలిసిస్ అంటే ఇది రేర్గా జరుగుతుంటుంది, ఎక్కువ ప్రతిసారి జరగదు. అయితే నిన్న అనాలిసిస్లో ఏం మాట్లాడుకున్నాం, మన 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నాం. రైట్ నేను కూడా డౌన్ ట్రెండ్ ఉన్నానని చెప్పాను, డౌన్ ట్రెండే ఉన్నాం కూడా. సో ఏమైంది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే నిన్న మొన్న ఫ్రైడే మార్కెట్లో ఇండ్యూస్మెంట్ తీసుకొని డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో మళ్ళీ ఏమైంది ఇక్కడ ఆ ఫ్రైడే మార్కెట్లోనే లాస్ట్ హై ఇది మాట. లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ హై అది. ఆ లాస్ట్ హైని మార్కెట్ బ్రేక్ చేసి మళ్ళీ ఉదయం ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా అయితే ఒకటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే గ్యాప్ డౌన్ ఇప్పుడు చూడండి, గ్యాప్ డౌన్ సినారియో ఫస్ట్ మాట్లాడాను నేను వీడియోలోని. గ్యాప్ డౌన్ అయిపోతే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందని చెప్పాను. అయితే ఏమైందంటే ఎర్లీ మార్నింగే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసింది అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. అయితే డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది, ఓకే డౌన్ సైడే ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ లో ఉంది చూడండి, ఈ లో సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఈ లో దగ్గర సరిగ్గా మార్కెట్ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం లాస్ట్ ప్రీవియస్ డే లో కూడా స్వీప్ చేసి పైకి క్లోజ్ ఉంది. అదేంటి ఇలా, ఇది ప్రతిసారి ఎక్కడైనా ఉంటుంది కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాదా అంటే మీకు ఇంకో పాయింట్ చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇది సరిగ్గా ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని సరిగ్గా అంటే ఒకటి ఇక్కడ పెద్ద డిమాండ్ జోన్ ఏం లేదు. యాక్చువల్ చెప్పాలంటే పెద్ద డిమాండ్ జోన్ ఏం లేదు. ఇది రివర్సల్ ఆఫ్ ది మార్కెట్ కూడా మనం అనుకోకూడదు. ఏదైతే మనం డౌన్ ట్రెండ్ అనుకుంటున్నాం 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండే. కాకపోతే ఈలో సరిగ్గా బ్రేక్ చేయకుండా అప్ సైడ్ క్లోజ్ అయింది. ఈ ఉంది చూడండి, ఈ ప్రీవియస్ డేలో కూడా సరిగ్గా బ్రేక్ చేయకుండా పై క్లోజ్ ఉంది. ఈ పాయింట్ నేను అసలు చెప్పలేదు, అంటే రేర్ సినారియోస్ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు జరిగే సినారియోస్ ఎక్కువ మాట్లాడుకుంటాం, రేర్ సినారియోస్ మనం మాట్లాడుకోం. ఇది మన ఎక్కువ మాట్లాడుకోవాలన్నమాట. సో నేను వదిలేసాను అందుకే, బట్ స్టిల్ క్లాసెస్లో కూడా టీచ్ చేస్తాం అన్నమాట ఇది. సో ఇక్కడ పెద్దగా ప్రతిరోజు వీడియోలో ఎక్కడో అంటే కొన్నిసార్లు వస్తుంటాయి. ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను బ్యాక్ ఇంకా ఎక్కడ ఎలాంటి ఎగ్జాంపుల్స్ జరిగి ఏంటనేది. సో ఏమైంది ఇక్కడ ఫస్ట్ క్యాండిలే బ్రేక్ చేసింది, మళ్ళీ ఈ పైన క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ పైకి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని లాస్ట్ హై ఇక్కడ ఉంది చూడండి. ఓకే 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఇదిగోండి, ఈ లాస్ట్ హై ఈ హైని బ్రేక్ చేసింది. అయితే చాలా సస్పిషియస్గా అనిపించింది ఇక్కడ మార్కెట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఏంటంటే చాలాసేపు కన్సాలిడేట్ అయింది, మళ్ళీ ఇండ్యూస్మెంట్. ఓకే సో ఇట్ సైడ్ అసలు ఎంట్రీస్ అనేవి చూడకూడదు. అసలు యాక్చువల్ చెప్పాలంటే బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ అనేవి చూడకూడదు. యాక్చువల్ చెప్పాలంటే ఒకవేళ మనం ట్రెండ్ ప్రకారం మాట్లాడుకుంటే ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. బేరిష్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్రేక్ ప్రకారం అట్ ద సేమ్ టైం బట్ ఇక్కడ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. అండ్ లిక్విడిటీ కూడా స్వీప్ ఆఫ్ చేసుకుంటాం. ప్రీవియస్ డే లోన్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని కూడా పైకి క్లోజ్ అయింది. అంటే ఇక్కడ కానీ పుల్ బ్యాక్ లేకపోయి ఉంటే, ఇక్కడ ఈ పుల్ బ్యాక్ లేకపోయి ఉండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇది నాకు తెలుసు కాబట్టి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తెలుసు కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఈ పుల్ బ్యాక్ యొక్క చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకపోయి ఉంటే మనం డౌన్ సైడ్ ఉండును. కాకపోతే ఏంటంటే సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. సో ఈ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ క్రియేట్ చేసింది. ఇవి తీసుకోవచ్చా అంటే ఇవి కూడా తీసుకోకూడదు. బికాజ్ ఇక్కడ పెద్ద డిమాండ్ జోన్ ఏం లేదు. ఓకే పెద్ద డిమాండ్ జోన్ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి. ఓకే రాలేదు, ఓకే ఫైన్, రాకపోయింది, అప్ సైడ్కి వెళ్ళింది. మనకి ఇది ఏదైతే లాస్ట్ 15 minutes హై అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయింది. కానీ ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. ఓకే అందుకే మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఏది తీసుకోకూడదు అనేది సబ్జెక్ట్ కూడా మనకు తెలిసి ఉండాలి. సేమ్ ఇలాంటి టైప్దే మీకు ఇంకో దగ్గర చూపిస్తాను చూడండి. బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. ఇది వస్తుంటుంది అప్పుడప్పుడు, బట్ స్టిల్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయలేరు అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది? ఎస్ ఇదిగోండి చూడండి,
ఓకే, సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది కదా ఇక్కడ, ఫుల్లీ డౌన్ ట్రెండ్. ఓకే, మనం ఇక్కడ కాకపోతే లాస్ట్ 15 minutes అయ్యి ఇక్కడ ఎక్కడో ఉన్నది ఇది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 15 minutes అయ్యి ఇది కూడాను, లైక్ ఇప్పుడు చూస్తే ఇది ఉన్నది. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే యొక్క లోని సరిగ్గా బ్రేక్ చేయలేదు మార్కెట్ అనేది. ఓకే, ఇక్కడ నాకు తెలిసి 1 minute టైం ఫ్రేమ్ ఇప్పుడు చూస్తాను ఒకసారి మీకు, లైక్ కొద్దిగా లైక్ ఏంటంటే లేట్గా ఉంటుంది, మీరు ఏమనుకోకండి. చార్ట్ ఓపెన్ చేస్తున్నాను అది. ఓకే, సారీ లేట్ అవుతాయి ఏమనుకోకండి. లైక్ 4th October కదా, 4th October. ఓకే ఫైన్, చూడండి ఎర్లీ మార్నింగ్ ఏమైంది, లైక్ ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ కింద ప్రీవియస్ డే లో మాట. అసలు చెప్పాలంటే డౌన్ ట్రెండే, ఇది కూడా డౌన్ ట్రెండే. ఓకే, కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే ఈ ప్రీవియస్ డే యొక్క లోని స్వీప్ చేసి 1 minute టైం ఫ్రేమ్లో కూడా ఈ లాస్ట్ ఇదే కదా, లైక్ ఈ ఎర్లీ మార్నింగ్ ఇది మాట, ఇది బ్రేక్ చేస్తుంది పైకి. ఓకే, సో బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మనకి ఏ హై లేకుండా ఇది బ్రేక్ చేయకుండా ఉండుంటే మనం డౌన్ సైడ్ ఉంటాం. సో ఆ విధంగా ఏంటంటే ఇలాంటి కొన్నిసార్లు ఏంటంటే రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇంట్రాడే పరంగా. ఓకే, ఇంట్రాడే పరంగా. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ లోస్ కూడా అప్పుడప్పుడు స్వీప్ వస్తుంటాయి అన్నమాట. సో అది అయితే మీకు ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లో చాలా బుల్లిష్ ఎంట్రీస్ వచ్చాయి, కానీ నీవేవి సజెస్ట్ చేయను. లైక్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఇక్కడ నాకు తెలిసి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ చాలా వచ్చి ఉంటాయి. అది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఎంట్రీ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ పెద్ద ర్యాలీ వచ్చి ఉండొచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేయను, బికాజ్ ఇక్కడ డిమాండ్ జోన్ అనేది లేదు, ఇక్కడ బిగ్ డిమాండ్ జోన్ అనేది లేదు ఇక్కడ మనకి. ఓకే, ఈ జస్ట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది, డిమాండ్ జోన్ ఉండి కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే అప్పుడు మనం ఏంటంటే దాన్ని లైక్ ట్రస్ట్ చేయొచ్చు. సో ఈ రోజు అయితే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు. ఒకవేళ మీరు ఇది ఎంట్రీ అనుకుంటే ఈ ఎంట్రీని ఎంట్రీ అవ్వకూడదని తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో అది మాట, అది కూడా ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది. ఓకే ఫైన్, అయితే ఈరోజు సంగతి అయిపోయింది, రైట్, బాగానే ఉన్నది. నెక్స్ట్ రేపటి సంగతి గురించి మాట్లాడుకుందాం. రేపటి గురించి మనం చూసుకుంటే మనకి ఇప్పుడు లైక్ ఈ హై అనేది బ్రేక్ అయింది కదా, ఈ హై అనేది కూడా లాస్ట్ హై సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అయ్యి లోన్కి వచ్చేసింది, బట్ స్టిల్ కన్ఫ్యూజింగే. అయితే ఒకటి, కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేయకుండా వదిలేయండి, క్లారిటీగా ఉన్నప్పుడు చేసుకోండి. ఓకే, సో నాకైనా ఎప్పుడైనా సరే కన్ఫ్యూజింగ్ ఉందనుకో ఆ రోజు ట్రేడింగ్ వదిలేస్తాను, పోతే పోయింది. మార్కెట్ మనకి ఒక్క రోజులో ట్రేడింగ్ చేయకపోతే పనేమో లైక్ ఏంటంటే కొంపలో మునిగిపో కదా. ఓకే, సో నెక్స్ట్ లైక్ ఏంటంటే క్లారిటీ వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసుకోండి. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటంటే ఇది కూడా లైక్ ఏంటంటే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ ఏం డిమాండ్ జోన్ లేదు. ఓకే, ఇక్కడ డిమాండ్ జోన్ లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హైని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసేమో సరిగ్గా క్లోజ్ అవ్వలేదు, ఫస్ట్ క్యాండిల్ అప్సైడ్కి వెళ్ళి లాన్కి వచ్చేసింది. బట్ స్టిల్ ఒకవేళ రేపు మార్కెట్ అనేది దీనిపైన ఇలా ఓపెన్ అయినా, లేదంటే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది కొట్టేసినా సరే అప్సైడ్కి వెళ్ళిపోతాం. బుల్లిష్ సైడే ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, లేదు ఇగోండి ఈ అప్ సైడ్ ఇక్కడ లైక్ అప్ సైడ్ ఇలాగా లైక్ క్లోజ్ లైక్ చిన్న గ్యాప్ అప్, లేకపోతే ఇక్కడ గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. లైక్ మ్యాక్సిమం ఇక్కడ ఈ ఏరియాలో గ్యాప్ అప్, ఇంకా పైన కాదు ఈ ఏరియాలో గ్యాప్ అప్ అయింది అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఇది ఇలా క్లియర్గా ఎంట్రీ ఇచ్చేసుకోవచ్చు. లేదు మీకు ఎంట్రీ అవ్వాలని లేకపోతే ఇప్పుడు ఇక్కడ దీన్ని టచ్ అవుతుంది కదా, దీన్ని టచ్ అయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ దీన్ని టచ్ చేసినప్పుడు, లేదంటే ఇప్పుడు అప్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు అలాగైనా ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వస్తుంది, ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చూసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎప్పుడు గ్యాప్ అప్ అయినప్పుడు. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ దీన్ని కొట్టేస్తే మాత్రం, లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ దీన్ని కొట్టేస్తే మాత్రం లైక్ ఇంకా అప్ సైడ్కి బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ ఎంట్రీయో లేకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏదో ప్లాన్ చేసుకుని ఎంట్రీ అవుతారు. ఎక్కడి వరకు? ఇక్కడ వరకే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, బట్ స్టిల్ అంతవరకు వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో సప్లై కూడా ఉన్నది ఇంకా అన్ఫిల్డ్. ఓకే, ఇంకా అది అంటే ఒకవేళ బుల్లిష్ సైడ్ వెళ్తే మాత్రం అది అంటే అక్కడ ఇక్కడ అయిపోండి. ఇక్కడ ఎందుకంటే షార్ట్ టార్గెట్, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ సప్లై జోన్ అనమాట. ఇది బ్రేక్ అయితేనే మనం టోటల్గా అప్ ట్రెండ్ వైపు వెళ్తాం. నేను ఇది ఏదైతే బుల్లిష్ సైడ్ వస్తుందో ఇది నమ్మట్లేదు నేను. ఓకే, ఇది నమ్మట్లేదు బికాస్ నాకు ఇక్కడ డిమాండ్ జోన్ లేదు ఇక్కడ. ఓకే, నాకు ఇక్కడ డిమాండ్ జోన్ లేదు. ఓకే సరే, మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్కి వెళ్ళినా సరే ఒకవేళ రేపు స్లోగా స్లగ్గిష్గా లైక్ ఏంటంటే ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం రేపు అంతా ఒకవేళ ఇలా ఉన్నా సరే థర్డ్ డే లైక్ వెడ్నెస్డే అయినా సరే ఇక్కడ నుంచి మంచి ఫాల్ వస్తుంది అనమాట. అయితే
ఒకవేళ ఇక్కడ నుంచి ఫాల్ వచ్చినా సరే ఓకే, ఇక్కడ నుంచి లైక్ ఏంటంటే ఓకే మార్కెట్ అప్ సైడ్ అలా వెళ్తుంది కదా, ఇక్కడ 1 minute ఇక్కడ రేపు దీన్ని టచ్ చేస్తుంది అంటే ఫాస్ట్లో మార్కెట్లో ఫాస్ట్నెస్ ఉంటే ఇక్కడ దీన్ని టచ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వన్స్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి 1 minute టైం ఫ్రేమ్లో ట్రై చేద్దాం. ఓకే, ఫెయిల్ అయితే 1 minute టైం ఫ్రేమ్లో అయితే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పిఈ సైడ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇది ఫెయిల్ అయ్యి అంటే లైక్ మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయి అంటే ఇది ఫెయిల్ అయ్యి అప్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఇంక టోటల్లీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. లేదు ఇక్కడ ఏంటంటే దీన్ని టచ్ అయ్యి నేను ఎంట్రీ అంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నమ్మదలుచుకోవట్లేదు అనుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అప్ సైడ్కి వెళ్తుంది కదా, సారీ ఒకసారి క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు అప్ సైడ్కి వెళ్తుంది కదా, 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్లోని మంచిగా మార్కెట్ బ్రేక్ చేస్తే అప్పుడు మళ్ళీ టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. సో అది ఓకే. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ మాత్రం ఇలా స్లోగా అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ గ్యారంటీ సప్లైని రెస్పెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, లేదు ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకో, ఐదర్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ చూస్తాం, లేదంటే ఇది బ్రేక్ అయిపోతే ఇంక టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నా సరే బుల్లిష్గా ప్లాన్ చేస్తాం, బట్ స్టిల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట, ఈ ఏరియాస్లో ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట మనం. ఓకే, బికాస్ ఇక్కడ నేను దీన్ని నమ్మట్లేదు, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ జోన్ లేదు. సో అప్ సైడ్ వచ్చినా సరే నేను నమ్మను. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. లేదు రేపు అప్ సైడ్ సినారియోస్ మాట్లాడేసుకున్నాం కదా, గ్యాప్ అప్ సినారియోస్ మాట్లాడేసుకున్నాం, రైట్, బాగానే ఉన్నది. ఓకే, లేదు గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడ దీని లైక్ ఇటు సైడ్ వస్తుందంటే మాత్రం బేరీ సైడ్ ఉంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మళ్ళీ మార్కెట్ ఓకే గ్యాప్ అప్ ఇక్కడ దీన్ని టచ్ చేసింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో దీన్ని టచ్ చేసి డౌన్ సైడ్ లాగా వస్తుంది అనుకుందాం, బేరిష్ సైడ్ ఉంటాం, బట్ స్టిల్ మార్కెట్ ఇక్కడ స్లో డౌన్ అవుతుంది. ఇక్కడ ఈ స్లో డౌన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అంటే లైక్ ఇక్కడ మళ్ళీ ఏమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అప్ సైడ్కి వెళ్తుందా అంటే చెప్పలేం. అది 15 minutes టైం ఫ్రేమ్ హై బ్రేక్ అయినంత వరకు మళ్ళీ అప్పుడే అప్ సైడ్ తిరగమాట. ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ అవ్వాలంటే ఏదైనా సరే డౌన్ సైడే ఉంటాం అన్నమాట. ఓకే ఫైన్, అది నెక్స్ట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఇంకా పీఈ సైడే ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అయిపోతుంది. ఓకే, అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఇంకా పీఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం, ఇంకా మరి అప్ సైడ్ ఉన్నాం. ఏది ఈ హై బ్రేక్ అవ్వలేదు అనుకో, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆ హై బ్రేక్ అవ్వకుండా ఈ ఫస్ట్ ఈ లో చూడండి, ఈ లో కూడా బ్రేక్అవుట్ అయిపోతే డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఇంకా 1 minute టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడ దీన్ని టచ్ చేసినప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయినప్పుడు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటాం, ఏదైనా సరే డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. బికాస్ ఇది కూడా లైక్ ఒక ట్రెండ్ లైన్లో ఉన్నది, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ అయిపోతుంది అనమాట. లేదు గ్యాప్ డౌన్ అయినా సరే ఇది మంచి ఆర్డర్ బ్లాక్ ఏరియా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం కళ్ళు మూసుకొని బేరీ సైడ్ ఎంట్రీస్ పెట్టేసుకుంటాం. ఓకే, గ్యాప్ డౌన్ అయినా సరే, లేదు ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా సరే ఈ రోజు అయ్యింది కదా, ఈ లిక్విడిటీ రేపు అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏం లేదు, ఇప్పుడు రేపు అయినా సరే 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది లాస్ట్ హై ఉండకూడదు. ఇక్కడ ఈ హై ఉండకుండా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ రాకూడదు. సో అది మాట. ఓకే, సో గ్యాప్ డౌన్ ఇక్కడ అయ్యింది అనుకో, ఇది మాత్రం మంచి ఆర్డర్ బ్లాక్ ఏరియా అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అంటే అంత పెద్ద స్టాప్ లాస్ అవ్వాలి లేకపోయినా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకోండి. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఇలా టచ్ చేసినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. ఈ ట్రెండ్ లైన్ కూడా ఇలా బ్రేక్అవుట్ అయిపోతుంది. సో డౌన్ సైడ్ ఇంకా ర్యాలీ అయిపోవచ్చు, చాలా పెద్ద ర్యాలీ వస్తుంది అనమాట. ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళిపోవచ్చు మనం అలాగా. ఓకే, డౌన్ సైడ్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇది, అంటే ఫస్ట్ టార్గెట్ అది కాదు, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది ఒకటి పెట్టుకోవచ్చు, గ్యాప్ ఫిల్లింగ్ వరకు. ఓకే, సో ఆ విధంగా పాసిబిలిటీ సినారియోస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రోజు పాయింట్ అర్థమైంది కదా, ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్, రేర్గా వస్తుంటుంది ఇది, లైక్ నేను కూడా మిస్ అవ్వచ్చు, ఈ వీడియో మాత్రం మిస్ చేయకండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, రివర్సల్స్ ఇలా కూడా మనం పసిగడుతూ ఉండాలి మనం. ఓకే ఫైన్, అది మాట ఈ రోజు కాన్సెప్ట్స్ టోటల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మీకు ఈరోజు పాయింటర్ కాన్సెప్ట్ ఏదో అర్థం కాకపోతే కింద కాన్సెప్ట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఇది ఇప్పుడు చూడండి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నది, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి మీరు నేర్చుకోవాలనుకుంటే. సో చాలా తక్కువ ప్రైస్లోనే మీకు నేర్పించడం జరుగుతుంది. రీసెంట్గానే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టు మీకు కోర్సు డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.